హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేశవరామ్ ఎంటర్టైన్మెంట్. ఈరోజు మీకు ఒక రియల్ అంటే రియల్ ఒక స్టోరీ చెప్పబోతున్నాను. ఏంది రియల్ దయ్యం స్టోరీ అంటుడు? స్టోరీ అంటున్నా కదా, సారీ సార్ రియల్ సంఘటన. అది వాళ్ళతో, మా పక్కింటితో, మా ఇంటి మీద ఉండే మిడ్దామెతో కాదు, ఎక్కువగా మన ఛానల్ మెంబర్స్ తోటే అయ్యింది. అందుకే ఈ స్టోరీని మేము మీతో కూడా షేర్ చేయాలనుకుంటున్నాం. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓకే, ఒకరోజు 7:20 టైంలో నేను మన కెమెరామ్యాన్ నవనీత్ ఏమంటారు, నేను మీకు శివుడి వీడియోలు చూపించాను కదా ఫస్ట్ పార్ట్లో. నేను మీకు ఇక్కడ చూపిస్తున్నామని అక్కడ ఒక అరుగు బ్లూ కలర్ది కనిపించింది చూడండి, అక్కడ కూర్చొని ఉన్నాం తినేసి. అప్పుడు మేము ఆడుకుంటుండే. అప్పుడు మా ఇద్దరికి అక్కడ మేము మీకు అపార్ట్మెంట్స్ చూపించాం చూడండి, మూసీగా చూపించినప్పుడు అది కూడా కనిపించేసింది నీకే. అప్పుడు ఆ అపార్ట్మెంట్లో అన్ని లైట్స్ ఉంటాయి, ఎందుకంటే రాత్రిపూట ఎవడైనా సరే లైట్ వేసుకొని చూస్తాడు కదా. ఆ లైటింగ్ టైంలో అపార్ట్మెంట్ మొత్తంలో లైటింగ్స్ ఉంటాయి, కానీ ఒక్క ఫ్లోర్లో ఉంది, కానీ ఒక ఇంట్లో లేదు, ఇంత లైటింగ్ లేదు. అదే పాడవాడి ఇంట్లోలాగా ఉంది. అది ఒక్క అపార్ట్మెంట్లో కూడా ఒక్క ఫ్లాట్ అట్లుంది. మళ్ళీ అక్కడ మాకు ఎవరో ఆ బాల్కనీలో ఎవరో కనిపించారు. లైట్స్ పోయినాయి, వాళ్ళ ఇంట్లో లైట్ పోయినాయి కదా, ఎవరో రెడ్ కలర్ ఐస్ ఎవరో కనిపించారు. మేమనుకున్నాం క్రిస్మస్ దాటిపోయినప్పుడు క్రిస్మస్ లైవ్ పెట్టుకొని ఉంటారులే అనుకున్నాం. బట్ కాదు, కాసేపటికి ఆ లైట్స్ ఆగిపోయినాయి. మళ్ళీ కరెంట్ వచ్చింది ఆ ఫ్లోర్లోనే, అంటే ఆ ఫ్లాట్ అని చెప్పాను చూడండి, ఆ ఫ్లాట్లోనే ఆడ లైట్స్ వచ్చాయి. దాంట్లో ఒక ఆమె వైట్ కలర్ ఫ్లాట్, దానిపైన కొంచెం రక్తపు మరకలు. మళ్ళీ అది మాకు అంత దూరం నుంచి ఎట్లా కనిపించింది అనిపించాలి, అది కొంచెం దగ్గర. కానీ మా దగ్గర అప్పుడు చిన్న వచ్చాలం కదా, మేము నాకు ఇప్పటికీ చెప్పాలంటే భయం అవుతుంది. అప్పుడు మేమేమి ఇంత పెద్దగా లేము. నవనీత్కి 6 years, నాకు కూడా 6 years, ఎందుకంటే మేము ఇద్దరం ఒకటే ఇయర్లో పుట్టాం. అయితే అప్పుడు అక్కడ మొత్తం ఇరవసుకొని ఉంది. ఓన్లీ రెడ్ కలర్ ఐస్ కనిపిస్తుంది. ఆ రెడ్ కలర్ ఐస్లలో అరే మొత్తం నల్ల జుట్టు ఇట్లా కమ్మేసినా సరే ఆ రెడ్ కలర్ ఐస్ కనిపిస్తున్నాయి. మాకు ఎంత భయం వస్తే చెప్పండి, మేము నుంచే బచ్చగలం. ఊరుకుసారైనా ఇట్లకి ఇద్దరం కలిసి ఇరుక్కుంటావి, మంచిగా ముసుకేసుకొని నిద్ర పోయినాం. ఒక దేవుడు బొట్టు పెట్టుకొని ఇలా బొద్దులు వేసినాం. అదే రోజు అంటే అమ్మకాంటి కోసం 3 రోజులు ఉంటాయి కదా, అప్పుడు అందరం కలిసి తినేసినాం. పోయాడ కూర్చున్నాం. అదే చెప్పాను కదా, నేను అవన్నీ చూసినాం. అక్కడికి వెళ్ళాం, మేము అందరం కూర్చున్నాం. మన ఛానల్ 3rd మెంబర్ గురించి చెప్పబోతున్నాను ఈరోజు ఈ వీడియోలో. మన్విత, మన 4th అర్చన. అయితే వాళ్ళిద్దరికి మేము ఇదంతా జరిగినా మాకు ఇట్లా కనిపించింది, నేను ఉరుకుంటూ వచ్చి ఇట్లా పడినామంటే జోక్ చేయకండి కేశవ అన్నారు. అప్పుడు నాకేమనిపించింది తెలుసా, ఆ ఒక్క మాటతో 2 జేబులలో చేతులు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఎట్లా వెళ్ళిపోతుంది నాకు కూడా తెలియదు, అట్లా ఓవరాక్షన్ చేద్దాం అనుకున్నాను. కొంచెం వేస్ట్ పీకింది గమ్మున ఆలోచిస్తున్నాం. అది చెప్తుంటే నాళ్ళు నమ్ముతలేరు. మళ్ళా అంటే మేము మీకు మూసి అది అటు సైడ్ ఒక రేకులు లాంటివి ఉంటాయి చూడండి, అక్కడ అదే ఆమె. నాకు ఆ రోజు నవనీత్కి భయం వేసిన ఆమెనే మా నలుగురికి కనిపించింది. వైట్ అంటే కరెక్ట్ వైట్ కలర్ ఫ్లాక్లు, అక్కడక్కడ రక్తపు మరకలు, మళ్ళీ అదే జుట్టు అదే కళ్ళు. మేము ఇప్పటి వరకు మర్చిపోలేము తెలుసా దాన్ని. అంత భయం వేయించిన దెయ్యం అది. ఆడుండే ఒకటేసారి ఉరికినాం. నేనైతే వాళ్ళందరూ తక్కువ ఉరికిపోయారు. అక్క నాకు భయం అవుతుంది అక్క, నేను ఇంకా తిరిగి చూస్తే వాళ్ళేమో ఉరికిపోతారు, నేను ఒక్కరినున్నా. అమ్మ ఏం భయం లేదు సార్ నాకైతే. నేను తిరుగుతుంటే కూడా నాకు చెప్పు కూడా అని ఉంది ఇప్పటికీ. ఉదయం మా మామతో వెళ్ళి తెప్పించుకున్నాను నేను నాకు చెప్పు, అంత ఏమున్నా. మళ్ళా నెక్స్ట్ డే నాకు భయం వేసింది. అది నెక్స్ట్ ఏమో అంటే మూసి, అంటే ఆ నది ఉంటుంది కదా, మూసితో నాలా అటు సైడ్ కనిపించింది కదా, ఈసారి ఇటు సైడ్ కనిపించింది. కొంచెం నాకు ఈ మెట్లకి డిస్టెన్స్లో
నాకు ఈ మెట్లకి డిస్టెన్స్ అంత దూరం ఉండే ఎట్లా పడిపోతే చెప్పండి. నేను ఒక్కనే ఉండి అర్జున్ ఫస్ట్ మిషన్ వాళ్ళందరూ పోయింది. అసలు ఓమని పోయినాం. ఫస్ట్ మిషన్ వస్తుంటామే అనిపించింది. పిచ్చి వేసింది. మస్తు భయమైంది. దేవుడు నా మమ్మీ ఇట్లా నాకు భయం అవుతుంది మమ్మీ అంటే కొంచెం దేవుడికి విభూది ఇచ్చింది. ఏడిది ఇది మన పత్తరగట్టేనా పత్తరగట్ట హనుమంత స్వామి ఉంటుంది చూడండి. అక్కడ దేవుడి దగ్గర పెట్టిన కొంచెం కుంకుమ ఇచ్చింది. భయం వేసింది. సీదా ఉరుకుతుంటే నా జేబుకి దాకింది. అదొక చిన్న పేపర్లా ఉండే. ఆ పేపర్ కింద పడుతుంది. దేవుడి దగ్గర ఇట్లా పట్టుకున్నా. భయంతో ఇట్లా చింగిపోయేసరికి కుంకుమ వేదాన్ని పడ్డది. దెబ్బకాయ మళ్ళీ ఇప్పుడు కనిపించాను. ఎందుక నిజంగా పత్తరగట్ట హనుమంత స్వామి నిజంగా అక్కడనే కూర్చొని అనిపిస్తుంది. అంత పవర్ఫుల్ హనుమంతుడు. మళ్ళీ ఇప్పటి వరకు నాకు అనిపించలేదు. ఇప్పటి వరకు నేను ఆ అపార్ట్మెంట్ సైడ్ ఆ ఫ్లోర్లోకి నైట్ కూడా చూడాలంటే భయం అవుతుంది. ఇప్పుడు నేను ఈ వీడియోస్ కూడా మా అమ్మమ్మ దిగాను. నేను నెక్స్ట్ టైం మీకు ఆ అపార్ట్మెంట్ ఆమె ఎక్కడ ఉంటుండే అప్పుడు నాకు ఎక్కడ కనిపించింది అని ప్రతి ఒక్కరు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఇదే. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి, మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, ప్రతి ఒక్కరు చేయండి. మన 2 మెంబర్స్ది మన మమితాది యాదగిరిగుట్టది షార్ట్ చూసుంటారు ఆమె డ్యాన్స్ది. మన 4th మెంబర్ అర్చన అని చెప్పిద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి ముఖము మూసుకుంటుంది ఫ్రెండ్స్. ఏం కాదు చూపి ఎవరు ఏమన్నారు కానీ అక్క ఏంటి అక్క నువ్వు ఇలా చూడు. సరే ఫ్రెండ్స్, ఇది చూపిని. సరే ఫ్రెండ్స్, బాయ్. 10K సబ్స్క్రైబర్స్ తొందర నాకు 1000 సబ్స్క్రైబర్స్ జల్దీ అవుతున్నాయి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.